రోజులుగా ఇదే లైన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఒక ప్రచారం చేస్తూ ఉన్నది జూబ్లీహిల్స్లో. సో దొంగ ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు 20,000 దొంగ ఓట్లని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ సృష్టించింది అనేది కేటీఆర్ యొక్క వాదన. సో కేటీఆర్ సంబంధించినటువంటి ఫిర్యాదుని, కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ అనేవాడికి వానికి ఒక భయం, ఓడిపోతామనే భయం. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోతుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతున్న భయం బీఆర్ఎస్ వాళ్ళకు పట్టింది. అది కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్ మేము ఓడిపోతాము అనే భయం బట్టి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అది ఎందుకంటే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసాడు. ఎవరు? కేటీఆర్ అంటాడు. అవును, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లను సృష్టించారు, 20,000 ఓట్లు ఉన్నాయని పోయి చూపించాడు. దానికి ఏదో ప్రూఫ్ పెట్టాడు, 40 ఓట్లు ఇట్లా పలాని కాడ అపార్ట్మెంట్లు పలాని కాడ ఉన్నాయని. వాడు ఎట్లా చదువుకున్నాడో, మరి ఏం చదివిండో, వాడు ఎట్లా మంత్రి అయ్యిండో నాకు తెలియదు. మరి వాడు అయ్యే ముఖ్యమంత్రి, వాడు మంత్రి, మేనర్స్ ఉండి మాట్లాడాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తే ఎన్నికల కమిషన్ అక్కడ విచారణకు పోయింది కదా, వాస్తవాలు తేల్చడం కోసం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి పోయింది. అవునా? ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఆ కమిషనే నువ్వైతే కంప్లైంట్ కేటీఆర్ చేసినతోనే వెంటనే వాళ్ళు జూబ్లీహిల్స్లో మొత్తం విచారణ చేశారు. చేస్తే అది చిన్న ఇల్లు పోయి అపార్ట్మెంట్ అయిపోయింది. ఆడ ఇల్లు ఉండే, ఆ ఇల్లు పోయి అది అపార్ట్మెంట్ అయిపోయింది. దాంట్లో అపార్ట్మెంట్లలో అందరూ రెంట్లకు ఉంటారు, తర్వాత ఓన్ కొనుక్కొని కూడా ఉంటారు. అక్కడ ఓట్లు పెరుగుతాయి కదా. అది ఇప్పుడు కాదు, 2023లోనే ఆ ఓట్లు 2023లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ ఓట్లు నమోదైనాయి అని చెప్పిండు ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పేసింది. అది ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందు. అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఓట్లు నమోదైనాయి అని చెప్పిండు. ఇప్పుడు ఏమీ కాలే, అసలు ఈ 2 సంవత్సరాల ఓటు నమోదే లేదు ఇక్కడ. అప్పటి ఓట్లే, కాకపోతే అప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఇప్పుడు అపార్ట్మెంట్ అయింది. అపార్ట్మెంట్లలో అందరూ వచ్చిండ్రు, అది కొనుక్కున్నారు, రెంట్లకు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కాబట్టి అందులో ఓట్లే ఇవి. అది ఇప్పటిది కాదు, మన 2023లో నమోదు చేసుకున్న ఓటర్స్ వాళ్ళు అని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం విచారణ చేసినాక అక్కడ పోయి చూసిన తర్వాత ఇవి ఎప్పుడు నమోదైనాయి, ఓటర్ లిస్టులో ఎప్పుడు నమోదైంది అని అంటే 2023లో నమోదైనవి. అది తేల్చి చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్. ఈయనకి బుద్ధి ఉందా? ఏమన్నా మేనర్స్ ఉందా? దానికి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంట్లో 150,000 ఓట్లు పార్లమెంట్ పరిధిలో దొంగ ఓట్లను సృష్టించి బీజేపీ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు అనేది సాక్ష్యాలతో సహా ముందు పెట్టాడు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 50,000 ఓట్లు, 30,000 ఓట్లను నమోదు చేయించి దొంగోట్లు వేశారు అనేది రాహుల్ గాంధీ గారి చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అదే జరిగింది. మల్కాజ్గిరిలో ఉదాహరణ, మల్కాజ్గిరి పార్లమెంట్లో 150,000 ఓట్లు దొంగోట్లు 2024లో. ఇప్పుడు దీంట్లో ఏది దొంగ ఓట్లు ఎక్కడ కూడా నమోదు కాలేదని మీ వాదన? గతంలో పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా కరీంనగర్ లో మాట్లాడారు, ఓట్లతోంటే దొంగ ఓట్లతోంటే ఎప్పుడైంది ఇదంతా? 2014, 2018లో, 2023లో. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, స్టేట్లో వచ్చినాక కాదు, ఇది దేశవ్యాప్తంగా 2018లో, 2023లో దొంగోట్లు నమోదైనవి. ఇప్పుడు కాదు దొంగోట్లు నమోదైనవి. దొంగోట్లు నమోదైన విషయం కూడా క్లియర్గా తేల్చి చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ మొదలుకుంటే మొత్తం తెలంగాణలో అన్ని పార్లమెంట్లలో, అన్ని అసెంబ్లీలలో
దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నారు. చేయించుకొని బీజేపీ ఎన్నికలకు పోయింది. అందుకోసం ఇక్కడ ఏమైంది అయినా కూడా ప్రజలు ఇక్కడ ఓట్లు 8 సీట్లు మాకు అప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీకి. ప్రజల నిర్ణయం మేరకు ప్రజలు అధిగమించి ఓట్లేశారు. 8 సీట్లు ఇక్కడ ఎట్లా వస్తాయి వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు? మహారాష్ట్రలో ఎట్లా వస్తుంది? ఇవాళ దేశవ్యాప్తంగా దొంగోట్లను 2018 నుంచి 2023 దాకా నమోదు చేయించారు. ఓకే, ఆ విషయమే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది బీహార్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, అస్సాంలో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, హర్యానాలో జరిగింది, కర్ణాటక అంటే గోవాలో జరిగింది, కర్ణాటకలో జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ మొత్తము దేశవ్యాప్తంగా జరిగింది కాబట్టి కేరళ అన్ని రాష్ట్రాల్లో జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సత్తా జూబ్లీ హిల్స్లో లేదు కాబట్టి ఈ ఓట్లతోటి ఈ దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికలకు వెళ్ళి లబ్ధి కాంగ్రెస్ పార్టీకి కావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3-4 నెలలుగా రేవంత్ రెడ్డి దగ్గరుండి ఈ వ్యవహారం అంతా నడుపుతాను అనేది వాళ్ళు చెప్తుంది. ఎన్నికల కమిషన్ తేల్చింది కదా, ఎన్నికల కమిషన్ తేల్చింది. కేటీఆర్కు గుణపాఠం చెప్పింది, చెంప చెల్లుమనేటట్టు చెప్పింది. 2023లో ఓటర్ లిస్టులో నమోదైన ఓట్లే ఇవి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ఓట్లు నమోదైనవి. అక్కడ ఉన్నది వాస్తవమే, అపార్ట్మెంట్లలో ప్రజలు ఉన్నది కూడా వాస్తవమే, అన్ని కుటుంబాలు ఉన్నాయి అని ఎన్నికల కమిషన్ తేల్చింది కదా. ఇంకా దాని గురించి మాట్లాడేది ఎక్కడిది? ఎన్నికల కమిషన్ తేల్చింది కదా. అవును, మరి అన్నప్పుడు అదేమిని మూతి మీద దన్నంటే అయింది కదా, కేటీఆర్కు చెంప మీద కొట్టినట్టు అయింది కదా. మరి ఎట్లా మాట్లాడతాడు వాడు? ఎట్లా మాట్లాడేటప్పుడు మేనర్స్ ఉండాలయ్యా. ఎందుకు ఆయన ఈ టాపిక్ అంటే ఓడిపోతుందనే భయం వాళ్ళకు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు, డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అది జరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి గెలవదు, బుల్డోజర్ కావాలన్నా లేకపోతే కారు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీ హిల్స్లో గెలిచినట్టయితే ఉంటే బుల్డోజర్లతో ఇళ్లన్నీ కూడా కూల్చేసేటువంటి ప్రక్రియ జరగబోతుందని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఈ అస్త్రాన్ని బలంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. బుల్డోజర్లు ఎవరి మీదకి పోతున్నారు? పేద ప్రజల మీదకి పోతున్నామా? ఆ లుచ్చానా కొడుకు కేటీఆర్ అన్నట్టు గట్లని అబద్ధాలు. వాళ్ళ ముగ్గురే, ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఆ దొర, పెద్ద దొర కొడుకు కేసీఆర్ అల్లుడు కేటీఆర్ఏ. ఈ దొరలు అంటే వాళ్ళకు అధికారం పోయిందని ఉంది. తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టేయాలని ఆలోచన చేస్తున్నారు. ఆ దుర్మార్గులు చేయబట్టే ఇంత అధ్వానంగా తయారైంది. రాష్ట్రం మొత్తం సర్వనాశనమైంది. 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం సర్వనాశనమైంది. మొత్తం 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు ఎక్కడి నుండి వచ్చినాయి? మీకు ఎన్నోసార్లు చెప్పినా నేను, ఈ ఫామ్ హౌస్లను ఎక్కడి నుండి వచ్చినాయి? కేటీఆర్ కో ఫామ్ హౌస్, హరీష్ రావు కో ఫామ్ హౌస్, కేసీఆర్ కో ఫామ్ హౌస్, కవిత కో ఫామ్ హౌస్. ఆ బాధ్యత మీ మీదనే ఉన్నది కదా, వెలికి తీసేటువంటి విచారణ జరుగుతుంది. ఒక్కొక్కడు కేటీఆర్ అంటాడు 500 కోట్లతో ఇల్లు కట్టిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? కవిత 200 కోట్లతో ఇల్లు కట్టింది. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా 60 ఎకరాలు ఉండే, ఇవాళ 600 ఎకరాలు చేసి దాన్ని వ్యవసాయం నడిపిస్తుండే. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? జూబ్లీ హిల్స్లో చిన్న ఇల్లు ఉండే 2014 కన్నా ముందు. జూబ్లీ హిల్స్లో ఇల్లు ఉండే, బంజారా హిల్స్లో ఇల్లు ఉండే. ఇవాళ ఒక్కొక్కడు 500 కోట్లు, 300 కోట్లతో 400 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. అదేవిధంగా లండన్లో పెట్టుబడి పెట్టినాము. ఎక్కడి నుండి వచ్చింది? 25 నుంచి 30 వేల కోట్లు పెట్టాడు. అమెరికాలో 40 వేల కోట్లు పెట్టాడు కేటీఆర్ అంటాడు. ఎక్కడి నుండి వచ్చినాయి? దుబాయ్లో 30 వేల కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చింది? హరీష్ రావు సింగపూర్లో 25 వేల కోట్లు పెట్టాడు పెట్టుబడి, ఒక కంపెనీ పెట్టాడు అక్కడ. ఈ వ్యాపారాలన్నీ ఇతర దేశాలలో ఎక్కడి నుండి వచ్చింది? ఈ డబ్బంతా ఈ రాష్ట్రాన్ని దోషిందే కదా. ఇలా మళ్ళీ నీతులు చెప్తున్నాం ఏంద్రబాయ్, నాకు అర్థం కాదు. నీతులు ఎట్లా చెప్తాడు వాడు కేటీఆర్ అంటాడు? ఇంత దోపిడీ చేసిన వాళ్ళు బుల్డోజర్లు అంటే చూడండి మీరు, హైదరాబాద్ చుట్టూ 30 వేల ఎకరాలు కబ్జా పెట్టిండు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినామీ పిల్లల మీద పెట్టుకున్నారు. ధరణి తీసుకొచ్చిందే ఆ భూములను కబ్జా చేయడం కోసం. రెండవది, చెరువులన్నీ 2500 చెరువులు హైదరాబాదులో. ఎందుకంటే చెరువులు ఉంటే వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా చెరువులలో నీళ్ళు ఆగుతాయి, హైదరాబాద్ ప్రజలకు నష్టం జరగదు. అటువంటి ఉద్దేశంతో నిజాం కాలం నుండి ఆ చెరువులు ఉండే, నిజాం కాలం నుండి అటువంటి చెరువులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ అంటోడు మంత్రి అయినాక 2014 నుంచి 2023 లోపల మొత్తం చెరువులను ఒక్కొక్కటి 10 ఎకరాల, 20 ఎకరాల, 50 ఎకరాల చెరువులు ఉండే. అటువంటి చెరువులను మొత్తం దారదత్తం చేసి అమ్మేసారు పెట్టుబడిదారులకు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకు 100 కోట్లు తీసుకొని వాళ్ళకు ఈ భూములను ఇచ్చేసారు. 2500 చెరువులు. వాళ్ళే ఎందుకు ముట్టుకోవట్లేదు? కేవలం పేదలు కట్టుకున్నటువంటి గుడిసెలను కూలగొడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నటువంటి అన్ని వేల ఎకరాలను కబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క భూములను ఎందుకు మీరు వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం? అవిటినే వెనుకకు తీసుకుని ఓటిని కొట్టి తీసుకుంటున్నాం బాబా. ఇప్పుడు ఇక్కడ కూడా చెరువులలో ఎవడైతే కట్టిండో అవి మొత్తం తీసుకొని మళ్ళీ యథావిధిగా చెరువులు చేస్తే ఆ చెరువులలో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా చెరువులు నిండితే హైదరాబాద్ ఉన్న ప్రజలు వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ప్రజలను కాపాడవచ్చు. ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా చెరువులు ఉంటే దానికి ఏది ఈ ప్రజలకు నష్టం కాకుండా ఉంటుంది. ఈ ప్రభావం పడదా? ఈ జూబ్లీ ఉప ఎన్నికల పార్టీ పైన చెప్పేది తినండి. కూల్చేసినటువంటి ప్రభావం పడదా? బుల్లోదర్లు ఎందుకు వచ్చినాయి? బుల్లోదర్లు ఎందుకు వచ్చినాయి? చెరువులు ఎవరైతే కూల్చి చెరువులను ఎవరైతే కబ్జాలు పెట్టిండ్రు, ఎవరైతే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోడు కబ్జాలు పెట్టి అందులో కన్స్ట్రక్షన్ చేసిండ్రు, అందులో అది మొత్తం కబ్జాలు పెట్టి మొత్తం వ్యాపారాలు చేసిండ్రు, అవిటిని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకొని అది మళ్ళీ యథావిధిగా చెరువులు చేస్తే హైదరాబాద్ ఉన్న ప్రజలను రక్షించడం కోసం, హైదరాబాద్ ఉన్న ప్రజలను కాపాడడం కోసం ఆ చెరువులను మళ్ళీ యథావిధిగా చెరువులు ఉంటే వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా నీళ్లు ఆగుతాయి, ప్రజలకు నష్టం జరగదు ఎంత వర్షం వచ్చినా. ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. అది వాళ్ళకు మింగుడు పట్టడం లేదు కేటీఆర్కు. ఎందుకంటే వాళ్ళు అమ్మేసారు కదా, అవిటి మీద విచారణ జరుగుతుంది కదా, అవిటి మీద విచారణ జరుగుతూ వీళ్ళందరూ లోపటిస్తారు కదా, వీళ్ళందరినీ చట్టపరమైన చర్య తీసుకుంటారు కదా కేటీఆర్, కేసీఆర్, హరీష్ మీద. ఆ భయంతో మాట్లాడుతున్నారు బుల్లోదర్ అని. పేద ప్రజల గురించి ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇందిరమ్మప్పటి నుండి పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది. పేద ప్రజల కోసం ఆంధ్ర తెలంగాణ 25 లక్షల ఎకరాల భూమిని పంచిందమ్మ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ కాలం నుండి 25 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచింది. ఒక్కొక్క పేద వాడికి 2 ఎకరాలు, ఎకరం 5 ఎకరాలు, 10 ఎకరాలు పేద ప్రజలకు పంచింది. ఆ భూములు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గుంజుకున్నాడు. ఎందుకంటే బంచరాయ్, లావాణిపట్ట, సికాం ఈ భూములన్నీ పేద ప్రజలకు ఇస్తే పరంపోగు, బంచరాయ్, సికాం భూములు, సీలింగ్ భూములు ఈ పేద ప్రజలకు ఇచ్చిన భూములన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తీసుకున్నాడు. 30, 40, 50 ఏళ్ళ కిందట, 60 ఏళ్ళ కిందట అప్పుడు ఇందిరాగాంధీ, ఇందిరమ్మ ఉన్నప్పుడు ఆ కాలంలో ఇచ్చిన భూములన్నీ పేద ప్రజలకు, దళితులకు, ఎస్టీలకు, బీసీలలో నిరుపేదలకు ఇచ్చిన భూములన్నీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గుంజుకున్నాడు. ఇది వీడిచ్చిన భూములు కాదు, అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పేద ప్రజల పక్షాన ఉన్నది. ఇందిరమ్మ కానుండి పేద ప్రజలను మనం కాపాడుకోవాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయినాయి. ఇంకొకటి మీరు ఇంకో విషయం, ఆనాడు భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చింది ఇందిరమ్మ. సీలింగ్ భూములు అంటే ఒక్కొక్కనికి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర ఇగో ఇంతే ఉండాలి, వాళ్ళకి భూమి 50 ఎకరమే ఉండాలి, 100 ఎకరమే ఉండాలి, 20 ఎకరం ఉండాలి, ఇంతవరకే ఉండాలి వానికి. కడమ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకున్నది. బడాబాబుల దగ్గర నుంచి, భూస్వాముల దగ్గర నుంచి, దొరల దగ్గర నుంచి, ఎవరైతే భూములను 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని పేద ప్రజలకు వంచింది ఇందిరమ్మ ఆనాడు.
అటువంటి సంస్కరణ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఇవాళ- ఇవన్నీ ఇవాళ గుర్తుపెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఇవాళ గెలిపించేటటువంటి ఇవాళ అవకాశం ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నావు ఇందిరమ్మ ఎక్కడికన్నా నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడున్నాయంటే అక్కడ, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడున్నాయంటే అక్కడ. ఇట్లా చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ గారికి. అటువంటిది పేద ప్రజలను కాపాడాలని ఉంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి పేద ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఓకే. కాళ్ళ మీద బుల్లోదర్లు ఎందుకు పెడతారే? బడాబాబులు ఎవరైతే భూములు కబ్జాలు చేసినారో, బడాబాబులు చెరువులు కబ్జా చేసినారో వాళ్ళను మీదకెళ్ళి రిటర్న్ తీసుకోవడానికే బుల్లోదర్లు పంపిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు తప్ప పేద ప్రజలను కాపాడమే మా లక్ష్యం. ఇంకొకటి 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, కేసీఆర్ అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా 10 ఏళ్ళు, అవును. వాడు మంత్రిగా ఉన్నాడు కదా కేటీఆర్ అంటుడు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మన తొలి వెలుగు ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. అసలైన ఛానల్, నీతి నిజాయితీగా రఘు చాలా పనిచేస్తున్నాడు. దీంట్లో సందేహం లేదు. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలను బయటికి తీసుకొస్తుంది కదా. ఒక్కసారి మీ ఛానల్ రఘు గారికి చెప్పి, రఘు గారు కానీ మీరు వండి ఒకసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో 10 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయితే చూపించండి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఏదన్నా డెవలప్మెంట్ అయిందా? అక్కడ పేద ప్రజలకు ఏం చేసిండ్రు? ఈ కేటీఆర్ అంటూ లుచ్చాన కొడుకున్నాడు కదా, వాడిని పట్టుకొని మీ ఛానల్ తరపున, మన తొలి వెలుగు ఛానల్ తరపున మీరందరూ కలిసి రమ్మని చెప్పండి అందరినీ. అరే ఏం డెవలప్ అయిందో ఒక్కసారి పోండి, తెలంగాణ ప్రజలకు చూపించండి, జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చూపించండి. ఏం డెవలప్ అయిందే? వాడు 10 ఏళ్ళ అధికారం ఉండి ఎవరికన్నా ఇల్లు కట్టించిండా? ఎవరికన్నా అనుకున్న హామీలు నెరవేర్చిండా? ఎవరికన్నా అన్నం పెట్టిండా? అక్కడ పేదోనికి ఏమైనా న్యాయం జరిగిందా? రోడ్లు పేద ప్రజలు, జూబ్లీహిల్స్ అంటే ఈ మెయిన్ రోడ్లు చూసి జూబ్లీహిల్స్ రోడ్లు అనుకోకు. ఇది అప్పుడు ఎన్టీ రామారావు వేసినాయి, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోడ్లు ఇవన్నీ వేసినాయి. ఇప్పుడు కొత్తగా వీడు వేసింది ఎందుకు చూపించు. ఇంకా పేద ప్రజలు ఉంటారు, అలా దిక్కు ఎట్లున్నాయి సందులు రోడ్లు ఉన్నాయాడా? వీడు ఎట్లా మాట్లాడతాడా? జూబ్లీహిల్స్ ప్రజల గురించి మాట్లాడే హక్కు వీడుకుందా కేటీఆర్ అంటుడికి? లుచ్చానా కొడుకు గాని మాటలు కూడా పట్టుకుంటాడయా? డిపాజిట్ దక్కదు బీఆర్ఎస్ పార్టీకి, డిపాజిట్ కూడా దక్కదు.